హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చెప్పిన ఈరోజు నేను మీ అందరికీ మంచి చాక్లెట్ సిజ్లర్ డిజర్ట్ ఎలా చేయాలో చూపించేస్తానండి. అది కూడా మీరు బయటకి వెళ్ళకుండా చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్కగా చేసేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ నేను ఎగ్లెస్ చూపిస్తున్నాను. మీరు ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్ లేకుండా చూపిస్తున్నానండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి డిజర్ట్స్, మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. అవి కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము హలో అండి, ఉంటాము. వెల్కమ్ టు మై కదండి, మరి ఛానల్. ఇంకా నీతో లేట్ చెప్పిన చేయకుండా మీరు మా ఎలా ఛానల్ చేయాలి, కనుక ఫస్ట్ ఏమేమి టైం వేయాలి, చూస్తున్నట్టంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. అలాగే షాపింగ్ బ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్, న్యూ రెస్టారెంట్స్, ఇలా చాలా చాలా డిఫరెంట్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాళ నేను మీ అందరికీ డార్క్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మనము ఈ గ్లాస్ వాడుతున్నానండి. సో ఈ గ్లాస్తో 1/3 గ్లాస్ ఆఫ్ ఆటాతో చేస్తున్నానండి. కొంచెం హెల్తీగా ఉంటుంది, మైదాని అవాయిడ్ చేయొచ్చని. సో దీన్ని 1/3 గ్లాస్తో తీసుకున్న ఆట అండ్ 1 గ్లాస్ షుగర్, దీన్ని పౌడర్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి. అండ్ 3/4 గ్లాస్ ఆఫ్ ఆయిల్, మిల్క్ మనము కన్సిస్టెన్సీకి సరిపడా, బ్యాటర్ కన్సిస్టెన్సీకి సరిపడా తీసుకోండి. అలాగే ఈ టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. ఇది కోకో పౌడర్ నేను అన్స్వీట్ అండ్ వాడుతున్నానండి. మీరు కావాలంటే స్వీట్ అండ్ వాడితే కొంచెం షుగర్ క్వాంటిటీ తగ్గించుకోండి. అలాగే మనకి కేక్ అనేది బాగా డార్క్గా రావడానికి మోర్డే డార్క్ చాక్లెట్, సో ఇది అమెజాన్ వాటిలో కూడా దొరుకుతుందండి, మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇంత బిట్ సరిపోతుంది. సో ఇప్పుడు అండ్ మనము కేక్ బ్యాటర్ చేసి కలుపుకున్నాక కొంచెం హాట్ వాటర్, జస్ట్ మనం బేక్ చేసే ముందు కొంచెం హాట్ వాటర్ కలిపితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనము డార్క్ చాక్లెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే మనకి మెల్ట్ అవ్వడం అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి. ఇందుకోసం డబుల్ బాయిలర్ మెథడ్ని వాడుతున్నాను. సో డబుల్ బాయిలర్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం డైరెక్ట్గా హీట్ మీద ఆ ఐటమ్ అనేది పెట్టకుండా వాటర్లో వచ్చే వేడితో అది కరుగుతుంది. సో ఫస్ట్ వాటర్ని ఒక గిన్నెలో పెట్టేసుకుని దాంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బౌల్లో పెట్టేసుకుందాం. ఇలా ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది డార్క్ చాక్లెట్. అప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూసారండి, వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది అండ్ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఇందులోనే మీకు బటర్ ఉంటే కనుక అది, లేదంటే 1 టేబుల్ స్పూన్ గీ వేస్తే మనకి కలర్ అనేది చాలా డార్క్గా వచ్చి షైనీగా వస్తుంది కేక్. సో ఇప్పుడు ఇది ఇంకొక 2 మినిట్స్ ఆగి మనం కట్టేద్దాం. సో ఇప్పుడు డార్క్ చాక్లెట్ చూసారండి, చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేద్దామండి. సో ఇందాక చూపించిన క్వాంటిటీస్ ప్రకారం మనం ఫస్ట్ ఈ ఆటాన్ని వేసేసుకున్నాము. అలాగే ఈ షుగర్ని నేను మిక్సీ చేస్తాను చెప్పాను కదా, సో ఇలా మిక్సీ చేసుకుంటే ఇలా చక్కగా పౌడర్లో అయిపోతుంది. ఇది డైరెక్ట్గా కూడా కొంతమంది వేస్తారు, బట్ ఇలా పౌడర్లో వేసుకుంటే కనుక మనకి పౌడర్ బాగా కలిసిపోతుంది, మిక్స్ చేయడం అనేది ఈజీ ఉంటుంది. సో ఇందులోనే మనం మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకున్నాము. సో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. సో ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది చక్కగా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇందాక చూపించినట్టు ఫస్ట్ ఆయిల్ వేద్దాము. అలాగే మనం ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్న ఈ డార్క్ చాక్లెట్,
ఈ డార్క్ చాక్లెట్ ఇలా మెల్ట్ చేసి గీ వేయడం వల్ల మనకి చాలా షైనింగ్గా బయట బేకరీస్లో దొరుకుతుంది కదండి, అలాగే గ్లేజింగ్గా వస్తుంది. కేక్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. మీకు ఈ రెసిపీస్ నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దీంతోనే చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. డిజర్ట్స్ ఇష్టమైన వాళ్ళైతే కనుక కామెంట్స్ చేయండి, మీరు ఇంకా ఏ డిజర్ట్స్ చూస్తున్నారో మేము డెఫినెట్గా రెసిపీస్ పెడతాము. సో ఇప్పుడు చూసారా అండి, బ్యాటర్ ఇలా ఉంది. మనకి కేక్కి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పలుచగా ఉండాలి. సో అందుకని నేను ఇందులో మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. బ్యాటర్ ఇలా కలుపుకున్నాక మనము కేక్ ఇంకా చాలా ఫ్లఫీగా రావడానికి ఈ సోడా ఉంటే కనుక, సోడా అవైలబిలిటీ ఉంటుంది కదండి, సో ఒక సోడా బాటిల్ తెచ్చేసుకుని ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపడా సోడా వేసుకుంటే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చి బాగుంటుంది. ఇది జస్ట్ మనం బేక్ చేసుకునే ముందు వేసుకోవాలండి సోడా, అప్పుడే లోపలన్నీ బబుల్స్లో వచ్చి మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం కేక్ టిన్లో బేకింగ్ పేపర్ని కరెక్ట్గా ఈ టిన్ షేప్లో కట్ చేసుకుని దీంట్లో కొంచెం గీ వేసి, గీ ఆర్ బటర్ ఏది ఉంటే అది వేసి ఒక 5 minutes ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాము. ఇది మాది ఓవెన్ ఇలా ఉంటుందండి, సో ఇది నేను బోత్లో పెట్టాను. అలాగే ఇది 5 minutes ప్రీహీట్ చేసుకుందాము. అండ్ టెంపరేచర్ వచ్చేసి 170 దగ్గర పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదండి, గీ చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది. ఒక 5 minutes మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇందులో మనం ఇలా కలుపుకున్న బ్యాటర్ని వేసేద్దాం. సో చూసారా అండి, బ్యాటర్ అనేది చక్కగా ఎంత డార్క్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం బ్యాటర్ అంతా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుని ఇది బేక్ చేసుకుందాం. సో దీనికి అరౌండ్ 35 minutes పడుతుంది. అండ్ ఇది 170 degrees బోత్లో పెట్టుకున్నాను. మా ఓవెన్ ఇది ఈ మోడల్ అండి, మీ ఓవెన్ బట్టి టైమింగ్ చూసుకోండి. ఇప్పుడు ఇది బేక్ అయ్యాక చూపిస్తాను. సో చూసారు కదండి, కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. జస్ట్ మనం ఇలా పెట్టుకుంటే మనకి ఎడ్జెస్ అనేది ఏం అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం తీసి కొంచెం చల్లారాక దీన్ని డెకరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు కేక్ చల్లారిపోయిందండి, ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం హెర్షీ సిరప్ వేసి గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు సిజిలర్ ఎలా చూసేద్దామా. ఇది మెయిన్ కదండి మనకి. అండ్ ఈ సిజిలర్ వచ్చేసి నేను అమెజాన్లో మనకి పర్చేస్ చేశాను. దీని లింక్ అది నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న కేక్తో పాటు
కొంచెం టాపింగ్స్, హెర్షీ సిరప్, వెనిలా ఐస్ క్రీమ్ అండ్ ఈ సిజ్లర్ అనేది తీసుకుని ఇప్పుడు మనము సిజ్లర్ని చేసేసుకుందాం. అండ్ అలాగే ఈ కేక్ చల్లారాక మనము దీనిపైన పెట్టుకుందామండి. అలాగే వెనిలా ఐస్ క్రీమ్ కూడా నేను క్వాలిటీ వాల్స్ చిన్న కప్ తీసుకున్నాను. మీ ఇష్టం ఉన్న ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ సిజ్లర్లో ఇప్పుడు ఇది ఉంటుంది కదండి కంటైనర్ లాంటిది, ఇది మనము పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఎలా అంటే ఇంకా మనం వాటర్ ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది, అంత బాగా మనము వేడి చేసుకోవాలి హీట్ చేసుకుంటే. ఎంత బాగా హీట్ చేసుకుంటే మనకి సిజ్లర్ అనేది అంత ఎమ్మీగా వస్తుంది. ఇక్కడ చూసారా మనము ఎంత పొగ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో అంత బాగా వేడెక్కాక మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాని మీద అలా పొగలు బాగా వస్తాయండి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పెట్టుకున్న కేక్ని ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేసేద్దాము. ఇక్కడ మీరు చూస్తే మంచి హాట్గా ఉందండి.